కేంద్ర మంత్రి బండి సంజయ్ను ప్రధాని మోదీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ కరీంనగర్లో సిపిఎం వినూత్న నిరసనకు దిగింది. కలెక్టరేట్ ముందు బండి సంజయ్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కన్న కొడుకును తానే స్వయంగా పోలీసులకు అప్పగించిన అని గొప్పగా చెప్పుకుంటున్న బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని దాచిపెట్టిన చరిత్ర కూడా ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన మంత్రే నేరం చేసిన వ్యక్తిని కాపాడితే నేరం కిందికి వస్తుందని, కాబట్టి బండి సంజయ్ను కేసులో A2గా చేర్చి కఠినంగా శిక్షించాలని కోరారు. సామాన్యులకు న్యాయం, పెద్దలకు న్యాయమా అని ప్రశ్నించారు. బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగితే విచారణ సజావుగా సాగదని స్పష్టం చేశారు. బండి సంజయ్ రాజీనామా చేసే వరకు సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ ఘటనకు మొత్తంగా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. లేదంటే ఈరోజు నైట్ జరిగేటువంటి కేంద్ర కేబినెట్లో ప్రధాని నరేంద్ర మోడీ బండి సంజయ్ని బర్తరాఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న బండి సంజయ్ పత్రికా ముఖంగా వచ్చి ఎక్కడన్నా ఏ చరిత్రలో అయినా ఉన్నదా, సొంత కొడుకునే తీసుకొచ్చి చట్టానికి అప్పచెప్పిన చరిత్ర ఎక్కడైనా ఉన్నదా అని చెప్తా ఉన్నాడు. 9 రోజులు బండి సాయి భగీరథను దాచిపెట్టి కోర్టు మధ్యంతర బెయిల్ మేము ముందస్తుగా బెయిల్ ఇవ్వలేమని చెప్పి అన్ని దారులు మూసుకుపోయిన తరుణంలో తీసుకొచ్చి అప్పచెప్పాడని చెప్తా ఉన్నారు. ఒక పక్క పోలీసులే అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తా ఉన్నారు. తను మాత్రం నేనే తీసుకొచ్చి సరెండర్ చేసినా చెప్తా ఉన్నాడు. సరే, తను కూడా ఏ తప్పు చేయాలి అనుకుందాం, బండి సంజయ్ సరెండర్ చేసిండు అనుకుందాం. 9 రోజులు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఒక నేరస్తుని, నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని 9 రోజులు దాచిన చరిత్ర ఎక్కడన్నా ఉన్నదా దేశంలో కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.